వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీనాక్షి నటరాజన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాంపల్లి కోర్టులో హియరింగ్ బాధితురాలు అయితే చేరుకున్నట్టు తెలుస్తుంది. కానీ బాధితురాలు కోర్టుకు చేరుకునే లోపే మధ్యలోనే నన్ను అడుగడుగున అడ్డుకుంటున్నారని బాధితురాలు నిజంగా బాధపడుతూ 9+ న్యూస్కి ఫోన్లో చెప్పడం జరిగింది. సో ఉదయం నుండి ఫాలో అవుతున్నారు. నేను కోర్టుకు రావాలా వద్దా, ఎందుకు ఈ కేసు విషయంలో ఇంతలా నానా యాగి చేస్తున్నారని బాధితురాలు అయితే కన్నీరు మున్నీరు అవుతున్న సంగతిని మేము చూస్తున్నాం. నాకు చాలా బలంగా ఉంది, ఈ కేసు అన్ని విధాలుగా నీరు గారుస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వారితో పాటు పోలీస్ ఆఫీసర్స్ కూడా ఈ కేసును నీరు గార్చే ప్రయత్నంలో నన్ను ఫాలో అవుతున్నారు, నన్ను కోర్టు వరకు చేరనీయకుండా అడ్డుకుంటున్నారని బాధితురాలు కన్నీరు మున్నీరు అవుతూ 9+ న్యూస్తో తన బాధను వెళ్ళగక్కారు. నేనే సొంతంగా కోర్టులో పోరాడుతున్నాను, నాకు ఎవరి మద్దతు లేదు. అటు బీజేపీ వాదన అయితే ఒకటి ఉంది, కాంగ్రెస్ పార్టీలోనే ఒక టీం ఉంది బి టీం మాదిరిగా. ఆ టీమే మీనాక్షి నటరాజన్కి వ్యతిరేకంగా పావులు కదుపుతుంది. ఆమె ఈ బాధితురాలతో ఇలాంటి నాటకం ఆడిస్తుందని బీజేపీ వాళ్ళైతే దుమ్మెత్తిపోస్తున్నారు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఇది బీజేపీ పార్టీ ఆడుతున్న డ్రామా, ఓటు చోరీ మాదిరిగా సీటు చోరీ కోసము ఈ బాధితురాలి పక్షాన నిలబడి ఆ బాధితురాలతోనే ఈ సీటు విషయంలో వెనక నుండి మద్దతు ఇస్తుందని బీజేపీ అయితే ఒకరి మీద ఒకరు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ కానీ ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుంటున్నారు. కానీ బాధితురాలు చెప్పే విషయం ఏంటంటే, నాకు అటు కాంగ్రెస్ పార్టీ నుండి కానీ నాకు అటు బీజేపీ పార్టీ నుండి కానీ ఎవరి నుండి ఎటువంటి మద్దతు లేదు, ఎటువంటి సపోర్టు లేదు. నేనే ఒంటరిగా పోరాడుతున్నా ఈ కేసు విషయంలో. అసలు నాకు న్యాయమే జరగలేదు, నాకు న్యాయం జరగాలి, ఐ వాంట్ జస్టిస్ అంటూ ఆ బాధితురాలైతే కన్నీరు మున్నీరు అవుతున్న సంగతి తెలిసిందే. ఏ పార్టీ సపోర్ట్ లేకున్నా కూడా అనవసరంగా ఈ పార్టీలోనే నాకు సపోర్ట్ వస్తున్నట్టు నన్ను బ్లేమ్ చేసి ఈ కేసును అన్ని విధాలుగా నీరు గారుస్తున్నారని బాధితురాలైతే నిజంగా బాధపడడం మేము చూస్తూనే ఉన్నాం. సో నన్ను లోపలికి వెళ్ళనీయకుండా, అంటే కోర్టు ఆవరణలకు వెళ్ళనీయకుండా కొందరు వ్యక్తులు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, పోలీసులు అందరూ అడ్డుకుంటున్నారు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? నాకు ఈ కేసు విషయంలో పోరాడే హక్కు నాకు లేదా? నాకు న్యాయం జరగాలి, ఎందుకు నాకు న్యాయం జరగనీయడం లేదు ఒక సీటు విషయంలో అని బాధితురాలు నిజంగా కన్నీరు మున్నీరు అవుతున్న సంగతి మేము చూస్తూనే ఉన్నాం. మరి బాధితురాలు మాట్లాడుతూ తనకు ప్రాణహాని ఉందని ఆమె కన్నీరు మున్నీరు అవుతున్నారు. నాంపల్లి కోర్టులో కేసు హియరింగ్ ఈరోజు ఆమె బాధితురాలు రావడం జరిగింది. అయితే తనను తన ఇంటి దగ్గర నుండే కొంతమంది వెంటాడుతూ వచ్చారని, తనకు భయం వేస్తుందని ఆమె వాపోయారు. తాను సొంతంగా కేసు నడుపుకుంటున్నానని, ఏ రాజకీయ పార్టీ నుండి అసలు సపోర్ట్ తీసుకోలేదని ఆమె అంటున్నారు. అయినా తనకు ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని ఆ బాధితురాలైతే వాపోతుంది. సో దీనిపైన మరింత సమాచారం మన బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ని అడిగి తెలుసుకుందాం. రాజ్ కుమార్ చెప్పండి. ప్రస్తుతం ఇప్పుడు బాధితురాలైతే మన 9+ న్యూస్తో మాట్లాడింది. నాకు ఏ పార్టీల మద్దతు లేదు అని ఆమె అయితే వాపోతుంది. కానీ అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుంటూ ఈ బాధితురాలికి వారంటే వారు అండగా ఉంటున్నారని అంటున్నారు. యాక్చువల్లీ ఫ్యాక్ట్ ఏంటి, అక్కడున్న పరిస్థితి ఒకసారి తెలియజేయండి. రైట్ సయ్యద్, మొత్తం మీద ఈ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఇది ఒక కలకలం సృష్టించింది కాంగ్రెస్ పార్టీతో పాటు అటు బీజేపీ. దేశవ్యాప్తంగా ఈ కేసు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది ఢిల్లీలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చిన్న కేసు కాదు, ఇది చాలా పెద్దగా. ఎందుకంటే రాహుల్ గాంధీకి సన్నిహితురాలు, కాంగ్రెస్లో ఒక పెద్ద లీడర్, ఆమె నామినేషన్ తిరస్కరణ గురి కావడం, దాని మూలాలు తెలంగాణలో ఉండడం అనేది ఇవాళ కీలక అంశంగా మారింది. ఆ కేసుకు సంబంధించిన బాధితురాలు ఉదయం మనతో మాట్లాడింది. సో ఇప్పుడు తన మీద దాడి చేయడానికి కొంతమంది కుట్ర చేస్తున్నారు, తన మీద బెదిరిస్తున్నారు, నేను చంపుతామని బెదిరిస్తున్నారని కూడా ఆమెకు కొన్ని ఫోన్లు వస్తున్నాయి. ఫోన్లే కాదు, నిన్న వాళ్ళ ఇంటి మీద కొంతమంది దాడి చేయడానికి ప్రయత్నం చేశారని కూడా చెప్పింది. దాంతోపాటు నాంపల్లి కోర్టులో ఇవాళ ఈ కేసు సంబంధించిన వాదోపవాదాలు హియరింగ్స్ ఉన్నాయి. దానికి సంబంధించి నాంపల్లి కోర్టుకు తాను ఇవాళ వస్తుంటే తన ఇంటి దగ్గర నుంచి కొన్ని అజ్ఞాత వ్యక్తులు దాదాపు ఒక 15 నుంచి 20 మంది డిఫరెంట్ కార్లలో, బైక్లలో ఆమెను ఫాలో చేశారని కూడా ఆమె బాధపడుతూ ఉంది. దాంతోపాటు ఆమెను బెదిరిస్తున్నారని కూడా చెప్పింది. ఈరోజు మాట్లాడింది.
నన్ను కోర్టుకు వెళ్ళనీయకుండా, అంటే లోపలికి సంబంధించిన వాస్తవంగా దీంట్లో బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఆమె ఒక అడ్వకేట్, ఒక లాయర్ అయ్యిండు కూడా నాకు న్యాయం జరగట్లేదు. అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఎవరు నాకు మద్దతునివ్వట్లేదు. కేవలం మీడియా మాత్రమే నాకు మద్దతుగా నిలవాలని ఒకవైపు రిక్వెస్ట్ చేస్తూ నన్ను నాంపల్లి కోర్టులోకి ఈ కేసు సంబంధించిన వాదోపవాదాలకు సంబంధించి నేను కోర్టులోకి వెళ్లకుండా చాలామంది నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, భయపట్టిస్తున్నారు. ఈ కేసు సంబంధించి ముందుకు కనుక వెళ్తే నిన్ను ఏదైనా చేస్తాం, చంపేస్తామని కొన్ని బెదిరింపు కాల్స్ అజ్ఞాత వ్యక్తులు కూడా తనకు ఫోన్ చేస్తున్నారు అనేది మనతో కూడా పంచుకున్న విషయం. ఓకే రాజ్ కుమార్, ఇప్పుడు తను బెదిరిస్తున్నారు, ఈవెన్ పోలీస్ అధికారులు కూడా మద్దతు ఇవ్వడం లేదు. పోలీస్ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల మాదిరిగానే నాకు అడ్డుపడుతున్నారని అంటున్నారు. సో ఈ కేసు నీరుగారే ప్రయత్నమా లేదా ఈ కేసు ముందుకు సాగుతుందా? సో బాధితురాలు ఏమంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం? రైట్, ఈ కేసులో ఈ స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది కూడా పాత్ర ఉంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ సంబంధించిన ఏఐసిసి ఇన్ఛార్జి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి, ఆమె నామినేషన్ తీసుకొని ఎంతైనా కొంత కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత ఆమెకు బెదిరింపులు కావచ్చు, వార్నింగ్స్ కావచ్చు కామన్. ఇక్కడ స్టేట్లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ పోలీసులు కూడా కొంచెం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు నాకు సహకరించట్లేదు. ఒకవేళ ఫాలో అయిన వారిలో కొంతమంది మఫ్టీలో కూడా కొంతమంది నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎటు వెళ్తున్నాను, కోర్టుకి వెళ్తున్నాను లేదా ఎవరైనా కలవడానికి వెళ్తున్నానా అని నిత్యం నన్ను నిఘా నీడలో పెట్టారు. నిన్నటి నుంచి నా ఇంటి దగ్గర కొంతమంది మఫ్టీలో ఉన్నారు. వాళ్ళు మరి పోలీసులా లేకపోతే కాంగ్రెస్ సంబంధించిన శ్రేణులా లేకపోతే ఇంకెవరైనా నాకు తెలియదు, సివిల్ డ్రెస్లో ఉన్నారు. ఈరోజు కూడా నన్ను కోర్టుకు రాకుండా నేను వస్తూ ఉంటే మార్గ మధ్యలో నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు. ఎలాగోలా తప్పించుకొని నేను నాంపల్లి కోర్టుకు వచ్చాను. లోపలికి కూడా వెళ్లకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఆమె అయితే చెప్తా ఉంది. సో ఈ నేపథ్యంలో పోలీసుల నుంచి కూడా ఆమెకు పూర్తి సహకారం అందుతా లేదా అనేది కూడా ఆమె అనుమానం వ్యక్తం చేస్తూ ఉంది. ఓకే రాజ్ కుమార్, బాధితురాలు మీడియాతో మాట్లాడిన విషయాన్ని ఆ విజువల్స్ ఇప్పుడు పీసీఆర్ ప్లే చేయండి. దీని గురించి ఓకే రాజ్ కుమార్, ఇప్పుడు అధికార పార్టీ నుండి అసలు బెదిరింపులు వస్తున్నాయి అనే మీడియాతో ఆమె బాధితురాలు వాపోతుంది. అసలు ఎందుకు ఈ అధికార పార్టీ నాయకులు బెదిరింపులు పాల్పడుతున్నారు అసలు? రైట్ సయ్యద్, ఒక సీనియర్ నాయకురాలు యొక్క నామినేషన్ తిరస్కరణకు గురి కావడం వెనుక ఈ బాధితురాలు యొక్క హస్తం ఉంది. ఆమె ఆ రోజు కేసు నమోదు చేసింది కాబట్టి కేసు పెట్టింది, ఒక ప్రైవేట్ కేసు. అదే ఆ ఉద్దేశంతో ఇప్పుడు దాంతో అప్పుడబిట్లో ఆమె ఇన్ఫర్మేషన్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రం ఇవ్వలేదనే కదా ఇప్పుడు ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది. అక్కడ రావాల్సిన ఒక ఎంపీ సీటు కాస్త బీజేపీ ఖాతాలో పడింది. ఇప్పుడు అది జీర్ణించుకోలేకపోతున్నారు కాంగ్రెస్ నేతలు, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు అధికారం కోల్పోతూ వస్తుంది. ఇప్పటికే ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీ, కొంత ఇబ్బంది పడుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో అది ఒక ఎంపీ సీటు కోల్పోవడం అనేది కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా అదంతా కూడా తెలంగాణ కాంగ్రెస్ మీద ఒక మరకబడింది. తెలంగాణ కాంగ్రెస్లోనే కొంతమంది ఈ సమాచారాన్ని లీక్ చేశారని ఒక కామెంట్స్ రావడంతో అటు బీజేపీ వాళ్ళు కూడా కామెంట్ చేశారు. బిఎల్ సంతోష్ ఆయన కామెంట్ చేశారు, మీ పార్టీలోనే కోవట్లు ఉన్నారు అని ఒక కామెంట్ కాంగ్రెస్ పార్టీలో నిజంగా కలవరాన్ని సృష్టిస్తూ ఉంది. అసలు గాంధీ భవన్ వర్గాలు అంతా కూడా షాక్ గురయ్యారు, అసలు ఎవరు లీక్ చేశారు. సో దీని మీద కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు ఆమె వల్లనే ఈరోజు మీనాక్షి నటరాజన్ యొక్క నామినేషన్ తిరస్కరణకు గురైందని అక్కస్తో కావచ్చు, కోపంతో కావచ్చు, ఆగ్రహంతో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో కావచ్చు తనను ఫాలో అవుతున్నారు, తనను బెదిరిస్తున్నారని మనకు తెలుస్తూ ఉంది. మరొక వైపు ఢిల్లీలో ఈరోజు రాష్ట్రపతిని కలవడానికి మధ్యప్రదేశ్ సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అపాయింట్మెంట్ తీసుకుని మరికొద్దిసేపట్లో కలవబోతున్నారు.
ఇంకోవైపు కోర్టులో కూడా ఇవాళ వాదోపవాదాలని సుప్రీంకోర్టులో ఈరోజు ఇదే కేసు సంబంధించిన వాదనలు ఇవాళ కొనసాగుతున్నాయి. ఒకవైపు సుప్రీంకోర్టులో వాదనలు, మరొక వైపు రాష్ట్రపతిని కలవన్నారు, మరొక వైపు ఈ బాధితురాలు ఇవాళ నాంపల్లి కోర్టులో ఉంది. నాంపల్లి కోర్టులో కూడా ఇవాళ హియరింగ్ ఉంది. సో మొత్తం మీద ఏదో ఒక రోజు పెట్టిన చిన్న కేసు అందరూ మర్చిపోయారు, లైట్ తీసుకున్నారు. నిర్లక్ష్యంగా ఉండడం వల్ల చూడండి ఇది పెద్ద నేషనల్ ఇష్యూగా మారిపోయింది. రాజ్ కుమార్, ఇప్పుడు బాధితురాలైతే నాకు ఎటువంటి సపోర్ట్ లేదంటుంది, కానీ అంతర్గతంగా విశ్లేషకులు ఏదో ఒక మాట మాట్లాడుతూనే ఉంటారు. వీళ్ళకి అక్కడి నుండి సపోర్టు, వీళ్ళకి ఇక్కడి నుండి సపోర్టు. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటి? విశ్లేషకులు దీని గురించి ఏమంటున్నారు? ఎవరి సపోర్ట్ ఉంది, ఎవరి అండదండలు ఉంటే ఈ కేసుని ఈ విధంగా ఆ మహిళ ఎంత ధైర్యంగా తీసుకెళ్తున్నట్టున్నారు? రైట్, దీంట్లో ఒకవేళ మనం అనాలిసిస్ కనుక ఒకవేళ కొంతమంది అభిప్రాయపడుతున్నట్టుగా తీస్తే, మొదటగా కాంగ్రెస్లోనే కొంతమంది మీనాక్షి నటరాజన్ అంటే పడని వాళ్ళు, ఆమె వ్యవహారశాలి కానీ, ఆమె తెలంగాణకు వచ్చిన తర్వాత కొంతమంది నామినేటెడ్ పోస్టులు కావచ్చు, కొన్ని పార్టీ పదవులు కొంతమందికి తిరస్కరణకు గురి కావడం, లేకపోతే కొత్త వాళ్ళకు పాత వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో పాత వాళ్ళందరూ కూడా, పాత కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళకు రేవంత్ రెడ్డి వర్గానికి ఇస్తున్నారు అనేది ఒక అపవాదం ఉంది. సో వాళ్ళలో ఎవరు ఈ శ్రీలతకు ఒకవేళ హెల్ప్ చేశారా, లేకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేశారా రేవంత్ రెడ్డి వర్గము, లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ కాకుండా బీజేపీ ఏమైనా ఫాలో అయిందా, లేకపోతే అంటే బీజేపీ ఏమైనా హెల్ప్ చేస్తూ ఉందండి? ఇంతవరకైతే బహిరంగంగా ఎవరు కూడా ఈ యొక్క బాధితురాలకు హెల్ప్ చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం రాలే. ఆమె కూడా చెప్పలేదు ఇంతవరకు నాకు పలానా పార్టీ హెల్ప్ చేస్తుందని. ఇప్పటివరకు అయితే చెప్పట్లేదు. నేను ఒంటరిగానే పోరాటం చేస్తున్నాను, నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు, ఏ పార్టీ హెల్ప్ చేయట్లేదు, నాకు మీడియా సపోర్ట్ అయితే కంపల్సరీ, నన్ను బెదిరిస్తున్నారు, నన్ను ఏదైనా చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు అని మీడియా హెల్ప్ కూడా కోరుతున్న నేపథ్యంలో దీని వెనుక సో ఆమెను మళ్ళీ తిరిగి యాక్టివ్ చేయడానికి కొంతమంది ఎవరైనా ప్రయత్నం చేశారా అనేది ఒక అనుమానం. అది మరి మనకు ఇవాళ రేపు 2-3 రోజుల్లో అది బయటపడుతుంది, ఎవరు హెల్ప్ చేశారు, లేకపోతే తనే సొంతంగా ఒకవేళ అక్కడ నామినేషన్ తిరస్కరణ గురి కావడంతో మళ్ళీ నాంపల్లి కోర్టుకు వచ్చి ఇప్పుడు తన కేసు సంబంధించిన యాక్టివ్ చేయడానికి అంటే ఓకే రాజ్ కుమార్, తను కన్నీరు మున్నీరు అవుతున్న సంగతి చాలా మేమైతే చూస్తున్నాము, నాకు ఎవరు సపోర్ట్ లేదని. సో ఇదే అదునుగా భావించి బీజేపీ పార్టీ వాళ్ళు ఆ సీటు కైవసం చేసుకోవడానికి ఈ ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఆ బాధితురాలు నాకు ఎవరి సపోర్ట్ లేదు, ఎవరి మద్దతు లేదంటుంది. ఒకవేళ అదే నిజమైతే ఈ పార్టీకి ఇరు పార్టీల వాళ్ళు ప్రయత్నాలు అయితే మొదలు పెట్టి ఉండాలి ముమ్మరంగా. అలా ఏమైనా బీజేపీ ఏమన్నా ప్రయత్నాలు మొదలుపెట్టిందా? అఫీషియల్గా అయితే ఇంతవరకు అయితే ఎక్కడ బయటపడలేదు. ఎందుకంటే ఒకవేళ బీజేపీ వాళ్ళు ఇప్పుడు రంగంలోకి దిగితే, ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు స్టార్ట్ అయింది. ఇవాళ ఇప్పుడు విహెచ్ ఆధ్వర్యం సుల్తాన్ బజార్లో ఆల్రెడీ ఒక ధర్నా రాస్తారోకో నిర్వహించడానికి వాళ్ళు రెడీ అయిపోయారు. ఇంకా చాలామంది రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే నిరసనలు చేయాలో అవన్నీ కూడా చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఇది కుట్ర, బీజేపీ కాంగ్రెస్పై విచం చుమ్ముతుంది, అక్కడ సర్ పేరుతో ఓట్లు తీసేసింది, ఇక్కడ ఒక ఎంపీ సీటే ఆల్రెడీ చోరీ చేసిందని కాంగ్రెస్ బీజేపీ మీద విమర్శిస్తుంది. ఈ టైంలో బీజేపీ నేతలు ఆమెతో ఇప్పుడు మనకు బయటికి రావడానికి అంటే సంప్రదించినట్టుగా కానీ అఫీషియల్గా అయితే ఇప్పుడు బయటపడరు. ఎందుకంటే ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ వేసిన ఏదైతే విమర్శ ఉందో అది నిజం అవుతుంది, ఇది కావాలనే బీజేపీ చేసిందనేది బయటపడుతుంది. కాబట్టి మళ్ళీ బీజేపీకి మైలేజ్ విషయంలో కాంగ్రెస్కి వస్తుంది ఇక్కడ. సో బీజేపీకి మైనస్ కాంగ్రెస్ ప్లస్ అవుతుంది. అంటే ప్రజలందరూ మళ్ళీ కావాలనే ఇది బీజేపీ చేసిందని ఒక వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి సైలెంట్గా ఉండొచ్చు బీజేపీ, కానీ తెర వెనుక ప్రయత్నాలు అయితే చేయొచ్చు, తెర వెనుక ప్రయత్నాలు చేయొచ్చు. ఎవరైనా లీడర్ కానీ మీకు మద్దతు ఉంటామమ్మా, నువ్వేం బాధపడకు, బీజేపీ పార్టీ ఉంది, ప్రస్తుతానికి నువ్వు పోరాడు, నీకు ఏదైనా కావాలంటే మేము మద్దతు ఇస్తామని ఆఫ్ ది రికార్డ్ అంటే తెర వెనుక ఉండి ప్రయత్నం చేయొచ్చు అనేది ఒక వస్తుంది. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ని పక్కన పెడితే మిగతా ఏదైనా అటు కమ్యూనిస్ట్ పార్టీలు కానివ్వండి, అటు నార్మల్ ఏదో కొన్ని పార్టీస్ ఉంటాయి కదా, ఈ పార్టీల వాళ్ళు ఈ కేసుకి సంబంధించి ఏమైనా మాట్లాడుతున్నారా? ఆ అమ్మాయికి మద్దతుగా నిలబడతాము ఈ కేసు విషయంలో. ఈ వేస్లో బీఆర్ఎస్ అయితే కొంచెం స్పందించింది. బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కోవట్టు, రేవంత్ రెడ్డి వర్గమే కోవట్టు, రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ వెన్నుపోటు పొడిచారని నేను హరీష్ రావు కూడా మాట్లాడాడు. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని ఇరుకునబెట్టే ప్రయత్నం, రేవంత్ రెడ్డిని ఇరుకునబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆమె డైరెక్ట్ బాధితురాల పక్షాన ఎవరు కామెంట్ చేయకపోయినా ఈ కేసు విషయంలో పొలిటికల్ మైలేజ్, ఎందుకంటే ఇక్కడ బాధితురాలు. రాజ్ కుమార్
ఓకే రాజ్ కుమార్, ఇప్పుడు కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను నేను. ఇప్పుడు నాంపల్లి కోర్టు దగ్గర మన రిపోర్టర్ కీర్తి లైవ్ లో మాకు అందుబాటులో ఉంది. కీర్తి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ నాంపల్లి కోర్టు దగ్గర ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు నాంపల్లి కోర్టు దాకా వచ్చి మీరందరూ కూడా ఆమెను ఆపడానికి ప్రయత్నించారని చెప్పి ఆమె అభియోగిస్తున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? మేము ఆమెను ఆపడానికో లేకపోతే ఆమె ఎవరో కూడా మాకు తెలియదండి. మేము ఆపాలనే ఆలోచనతో కూడా ఇక్కడ రాలే. ఆమె ఏమైనా ఆపాలనుకుంటే ఆమె నాంపల్లి కోర్టు దాకా కూడా రాదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మా నాయకురాలు ఎవరైతే జెన్యూన్ వ్యక్తి ఇప్పటికీ కూడా గాంధీవాదాన్ని నమ్ముకొని పార్టీ సిద్ధాంతాల కోసం, ఆమెకంటూ కొన్ని సిద్ధాంతాల కోసం పనిచేస్తుందో, ఎటువంటి ఆశ లేకుండా ఉన్నటువంటి నాయకురాలు మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి హియరింగ్ ఉందన్న ఒక్క దాంతో మా అందరికీ కూడా, మా విద్యార్థి విభాగానికి మాకు తెలిస్తే మా యూత్ కాంగ్రెస్ నాయకులు మేమందరం కూడా ఈరోజు హియరింగ్ ఉంది, ఆవిడ కేసు అటు సుప్రీంకోర్టులో ఈరోజు దాని గురించి వివరణ తీసుకుంటా అన్నారు. ప్లస్ ఇక్కడ కూడా జరుగుతుంది కాబట్టి ఏం జరగబోతుందా అనేది మేమంతా కూడా మా నాయకురాలకి అన్యాయం జరిగింది కాబట్టి కోర్టు ఇక్కడ ఏమి ఇస్తుందా అనే ఒక దాంట్లో వచ్చినాము అనమాట. అంతకుమించే తప్ప ఏదో ఆమెను ఏదో చేయాలనే కాన్సెప్ట్ మేము లేము. కానీ ఆమె చెప్తున్న వెర్షన్ ఏంటంటే, నా మీద దాడి చేయడానికి వచ్చున్నారు, నన్ను వెంబడించారు, ఇంటి దగ్గర నుంచి కూడా వెంబడించారు, మా ఇంటి దగ్గర కూడా మాకు చాలా థ్రెటనింగ్స్ చేస్తున్నారని ఆమె చాలా అభియోగాలు అయితే చేస్తుంది. దాన్ని ఎంతవరకు? ఇప్పుడు నేనేమంటున్నా మేడం, అభియోగాలు చేసే ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఆమె. ఇప్పుడు ఆమె అభియోగాలు చేసిన వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఒకవేళ నిజంగానే అది ప్రూవ్ అయితే మీరు కోర్టులో కేసు వేసారు, పిఎస్లో కేసు వేసుకోండి, ఆయన లోపలేయండి, మీరు లీగల్గా పోండి. అసలు దేనికి సంబంధం లేని ఇక్కడ అసలు ఆ విషయం గురించి కూడా తెలియని మీనాక్షి నటరాజన్ గారిని తీసుకొచ్చి దాంట్లో ఇరికిచ్చి వాంటెడ్లీ నువ్వు బీజేపీ వాళ్ళతో కలిసి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అదేదో మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ మీద రుద్ది దాన్ని మీడియాలో రప్చర్ చేసి ఏదైతే చేసిన విధానం అయితే ఆమె కరెక్ట్ కాదు. ఆమెని టార్గెట్ చేయాలనే ఆలోచన కూడా ఎవరికి కాంగ్రెస్ పార్టీలో లేదు. ఈమెని అత్యంత నిజాయితీవంతురాలు కాబట్టి ఆమెకి ఈ కోర్టు ఏం చెప్తుందా అనే ఒక విషయంతో చూసినాం. కానీ ఆమెను వెంబడించడము అట్లాంటివి అంత అవసరమో మాకైతే పట్టలే. ఆమె ఏమని చెప్తుందంటే, దాని మీద కేసు ఉందని చెప్పి వాంటెడ్లీ క్రియేట్ చేసి ఇప్పుడు పెద్ద ఆమె ఎంత నిజాయితీవంతురాలైన ఆమెని ఒక కాంగ్రెస్ పార్టీకి విధేయరాలు, గాంధీ కుటుంబానికి విధేయరాలు, ఆవిడ ఎంత సాదాసీదాగా ఉంటారో ఆవిడ మీద ఒక కాన్స్పిరసీ క్రియేట్ చేసి ఆవిడకి ఇలా రాజ్యసభ వస్తుంటే వీళ్ళంతా కూడా కుట్ర చేసి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్న వాళ్ళ తొత్తులాగా అంటే చెంచగిరి చేసి ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాజాప్తాగా చెప్తున్నాం, వాళ్ళ తొత్తులాగా పనిచేసి ఈసీఐ కూడా ఇట్లా చేయడం కూడా చాలా దుర్మార్గమైన అని మేము తీవ్రంగా ఎన్ఎస్సీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. అండ్ అదేవిధంగా మేము ఆమెతో మాట్లాడిన ప్రయత్నించినప్పుడు ఆమె ఏముంటుందంటే, ఒకవేళ నిజంగా నేను ఆవిడ పరువుకి ఏమైనా భంగం కలిగించుంటే నా మీద డిఫమేషన్ కేసెస్ వేయచ్చు కదా, ఎందుకు వేయట్లేదు? నా మీద దాడికి అంటే పర్సనల్గా దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప లీగల్గా ఎందుకు నాతో పోరాడట్లేదని ఆమె ప్రశ్న. ఇక్కడ అంటే మేడం నేను అదే అంటున్నా, చేయాలనుకుంటే ఆవిడ ఇంటెన్షనల్గా ఏమైనా చేయొచ్చు మేడం, అన్లెస్ అంటిల్ ప్రూవెన్. మీ దగ్గర ఒక ప్రూఫ్ ఉంటే, నేను ఇప్పుడు మీరు నన్ను మర్డర్ చేసినారో మీరు నన్ను చంపేస్తున్నారు అంటే నేను ఉత్తగా చెప్పగానే కాదు కదా, దానికి కొంచెం వ్యాలిడ్గా ఒక ప్రూఫ్ ఉండాలా, ఒక చెప్పేదానికి ఒక లెక్కపత్రం అంటూ ఉండాలి. ఆవిడ కూడా కంప్లైంట్ వేసింది జస్ట్ వాళ్ళ పేర్లు మెన్షన్ చేసింది, వాళ్ళని ఎంక్వైరీ చేయమని చెప్పి మాత్రమే ఇచ్చారు. దాన్ని పట్టుకొని ఇంకొకలాగా ఇప్పుడు ఆమె డ్రామా, ఆమె ఎవరైనా విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారండి. ఇప్పుడు ఇంత ఇష్యూ అయినాక ఆమె ఎంత డ్రామా చేయాలో అంత డ్రామా చేస్తుంది, అది కామనే. కానీ నిజ నిజాలు కూడా యావత్ తెలంగాణ ప్రజలు కూడా కార్యకర్తలు కానీ అందరూ కూడా గమనించాలని చెప్పి నా యొక్క రిక్వెస్ట్ అండి. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని కూడా లోపలికైతే వెళ్ళనివ్వడం జరగలేదు, అదేవిధంగా ఇక్కడ పోలీసులు కూడా మోహరించారు. మరి మీరు ఇక్కడ దాకా వచ్చి అంటే మీకు ముందే తెలుసు ఇక్కడ లోపల పంపించారని మీరు గెస్ చేశారా? అంటే లేదు మేడం, వాస్తవానికి ఇది కోర్ట్ ప్రైమిసెస్, కోర్టుకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. మేమంతా ఇప్పుడు సరే నాతో పాటు మేము ఒక అధ్యక్షుడిగా వస్తే లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తుంటారు. మేమందరం వెళ్ళాలనే ఆలోచన పోయి కోర్టులో హంగామా చేసేది ఏం లేదు. మేమేంటంటే రాజ్యాంగబద్ధంగా కొన్ని రూల్స్, ఆ రూల్స్ ఫాలో అయ్యి అక్కడ ఎవరైతే మా లీగల్ సెల్కి సంబంధించిన అడ్వకేట్స్ ఎవరున్నారో వాళ్ళతో మాట్లాడి కోర్టులో ఏం జరిగింది, ఏమన్నా అంటే ఏమైంది మేడం గురించి అంటే తెలుసుకోవాలనే ఒక దాంతో మేము ఇక్కడికి వచ్చినాం. ఆమెను ఏదో కొట్టాలి, చంపాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఆమెను వెంబడించాలి అని అంత అవసరం మాకు ఎవరికి కూడా లేదు. మేము తలుచుకుంటే పార్టీ అధికారంలో ఉన్నాము, మేము కూడా విద్యార్థి విభాగంలో ఉన్నాము, యూత్ కాంగ్రెస్ ఉంది, మహిళా కాంగ్రెస్ ఉంది. అసలు ఆమె ఇంట్లోకి వెళ్ళి బయటికి కూడా రాదు. ఆ వెనకాల ఉన్న వాళ్ళనే తొక్కుతాం వేసి.
కానీ అది కాదు, మేము కూడా డెమోక్రటిక్ వేలని రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని నమ్ముకునే అదే విధంగా ముందుకెళ్తాం. మరి అంటే ఆమె ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు అందరూ థ్రెటన్ చేశారు అని చెప్పేసి ఇట్లా మీ మీద ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నారు కాబట్టి మీరు కేసు పెట్టే అవకాశం ఉందా? మేడం ఇగోండి, ఇప్పుడు ఆవిడ, మేము కూడా ఆవిడ దారిలోనే వస్తాం. ఇప్పుడు మేము ఎవరం కూడా ఆమెను వెంబడించి మేము చంపేస్తాము పొడి చేస్తామని కూడా ఎక్కడ మేము మాట్లాడలే. సరే, ఆవిడ మళ్ళీ కూడా సేమ్ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ మళ్ళీ అదే డ్రామా బాజీ చేస్తుంది కాబట్టి ఇఫ్ మేము చేయని దాన్ని కూడా ఆవిడ మళ్ళీ ఇంకోలాగా మా మీద నిందలేసే జరిగితే మేము కూడా లీగల్లోనే పోతాం. మాకు కూడా తెలుసు కదా, ఆమెకే కానూన్ తెలుసు, ఆమెనే ప్రైవేట్ కేసులు కాదు, మేము కూడా వేయగలుస్తాం. ఏ ఎన్ఎస్సీ అధ్యక్షుడి మీదనో, ఏ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి మీదనో, ఆ లీడర్ మీద ఈ లీడర్ మీద ఆమె నిందలేసింది అనుకోండి, 100%గా వాళ్ళని లీగల్గా పొమ్మంటాం. లీగల్గా కావాల్సిన ఏవైతే ఉంటాయో ఆ పార్టీ తరఫున, ఆర్గనైజేషన్ తరఫున వాళ్ళకి మేము సమకూరుస్తాం. సో ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ మనకి సుప్రీంకోర్టులో కేసు అన్నది హీరింగ్కి వెళ్ళింది. సో మేడం హాజరయ్యే అవకాశం ఉందా? ఏ విధంగా రాబోతుందని మీకు? ఎస్, అంటే మేడం హోప్ ఈ దేశంలో అంటే ఎలక్షన్ కమిషన్ని కబ్జా చేసి, ఈడీని కబ్జా చేసి, సిబిఐని కబ్జా చేసి, మిగతా ఏవైతే గవర్నమెంట్కి పిఎస్యూలు అందరినీ కూడా అమ్మేసుకొని, ఎయిర్పోర్ట్లు అమ్మి, ఇవి పెంచి, ధరలు పెంచి, పెట్రోల్ అమ్మి, పేపర్లు లీక్ చేసి, పేపర్లు అంతా సర్వనాశనం అయిపోయింది. ఒక్క హోప్ ఎవరికైనా ఉందంటే ఆ ఓటు హక్కును కూడా గుంజేసుకొని ఓటు చోరీ చేసి, ఇప్పుడు ఇంకేదైనా ఉందంటే సీట్ ఒకటి ఉంది, ఆ సీట్ని కూడా గుంజుకొని సీట్ చోరీ చేసే విధానము బీజేపీ అవలంబిస్తుంది. మాకు జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంది. అట్లీస్ట్ సుప్రీంకోర్టు అయినా మాకు న్యాయం చేస్తుందనే మాకు దృఢమైన నమ్మకం ఉంది. దాని గురించే కూడా మేము కూడా పోరాడుతున్నాము. 100% లీగల్గా ఏవైతే మా లీగల్ టీమ్స్ ఉన్నాయో వాళ్ళు హియరింగ్ ఉంటా అన్నారు. సుప్రీంకోర్టు కూడా దానికి సంబంధించి మాట్లాడతానని చెప్పారు. పెద్దలంతా కూడా సుప్రీంకోర్టులో ఉన్నారు. మేము కూడా వేచి చూస్తున్నాం ఏం జరుగుతుందా, మంచి జరగాలని కోరుకుంటాం. ఎవరైతే ఉన్నారో ఆమె వెనకాల పక్కాగా బీజేపీ నాయకులు ఉన్నారని మీకు ప్రూఫ్? 100% మేడం, 100% బీజేపీ నాయకులు మా మీద రాలేస్తూ ఉంటారు. ఏది మేము కొట్టుకోవాలని, మీ నాయకులే ఇచ్చిరని. అసలు ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉండి విద్యాశాఖ మంత్రి అక్కడ ఉన్న వ్యక్తి ఇక్కడ మీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, ఎట్లా ఇస్తారండి? ఎవరికి ఏం అవసరం ఉంటుంది? మేడం లాంటి అసలు జెన్యున్ పర్సన్ మీద కంప్లైంట్ ఇచ్చి చేయాల్సిన అంత కర్మ అవసరం లేదు. నిజంగానే వాడు ఇచ్చిందని అనుకుందాం, ఫర్ సపోజ్ వాడంత ఎదవ, దొంగ, లంగ, దౌర్భాగ్యుడు ఈ ప్రపంచంలో అన్నీ వానికే వర్తిస్తాయి అన్నమాట. అటువంటి దుర్మార్గుడు వాడు. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరు కూడా మీనాక్షి మేడం గురించి తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం అందరికీ కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి మేడం వ్యవహార శైలి ఏందో తెలుసు, మీనాక్షి మేడం మెంటాలిటీ ఏందో తెలుసు, ఆమె ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో తెలుసు, ఆమె విధి విధానాలు ఏంటో తెలుసు, ఆమె సిద్ధాంతాలు ఏంటో తెలుసు. ఇన్ని తెలిసిన వాళ్ళు ఆమెకి ఏదో రాజ్యసభ వస్తుంటే గుంజాలనే ఆలోచన ఎవరికి ఉండదు. కాకపోతే మాకు కొట్టాటలు పెట్టాలని, కుండీ పెట్టాలని చేస్తుంటారు. కానీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. 100% ఆ దొంగలు ఏం చేశారో ఎవరో ఖచ్చితంగా గవర్నమెంట్ పట్టుకుంటుంది. దానికి ఏం జరిగిందో కావాల్సినవి కూడా ముందు రోజుల్లో జరుగుతాయి. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, కేవలం మేము ఏదైతే కేసు నడుస్తూ ఉందో మీనాక్షి నటరాజన్ యొక్క విషయంలో జరుగుతున్నటువంటి కేసు సుప్రీంకోర్టులోనే, అదేవిధంగా ఈరోజు నాంపల్లి కోర్టులో కూడా హీరింగ్కి వచ్చిన సందర్భంగా ఆ కేసు యొక్క ప్రోగ్రెస్ తెలుసుకోవడానికి మాత్రమే ఇక్కడ మేము నాంపల్లి కోర్టుకి వచ్చాం. కానీ ఎవరి మీద ఎటువంటి దాడి చేయడానికి ఇక్కడ దాకా రాలేదు, దాడి చేయాల్సిన అవసరం కూడా మాకు లేదని చెప్పేసి మనకి తెలంగాణ విద్యార్థి నాయకులు అయినటువంటి, కాంగ్రెస్ విద్యార్థి నాయకులు అయినటువంటి స్వామి గారు ఈరోజు మనకు తెలియజేయడం జరిగింది. కాకపోతే మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ హ్యూజ్ అంటే ఎక్కువ మంది కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ చేరుకోవడంతో భారీగా పోలీస్ బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏమైనా అన్వాంటెడ్ ఘటనలు జరగకుండా ఉండడం కోసం కూడా ఇక్కడ మనకి పోలీసులు అయితే మోహరించడం జరిగింది. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్. కెమెరామెన్ సాయితో కీర్తి, 9+ న్యూస్. ఓకే, బాధితురాలు ఉదయం 9+ న్యూస్తో తన బాధను, తన యొక్క భయాన్ని వెళ్ళగక్కింది. సో ఆ వీడియో ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. నేనున్న పరిస్థితి ఎలా ఉందంటే, ఇవాళ నాకు కేసు ఉంది, నేను ఆ డేట్ ఉంది, వాళ్ళు నేను వెళ్ళాలి. నాకు పొద్దున్న నుంచి ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఫాలో చేస్తారు. నేను ఇక్కడ పోలీస్ వాళ్ళ ఎవరో తెలీదు. నేను ఈ క్యాబ్ లో వచ్చాను. ఆ క్యాబ్ నంబర్ ఇక్కడ డ్రాప్ అవ్వగానే నా వీడియో తీసుకున్నారు సెల్ ఫోన్స్ లో. ఐ ఫీల్ ఐ మీన్ థ్రెట్ నౌ. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మీ వెంట పడుతున్నారని మేమైతే గమనిస్తున్నాము. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఎటువంటి అప్డేట్ ఉంది?
అసలు యాక్చువల్లీ మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి. నేను అడిగింది నా కేసులో జస్టిస్ అండి. నేను అడిగింది ఎందుకు సస్పెండ్ చేయలేదు. ఆ సస్పెండ్ చేయకపోవడంతో జుడిషియల్ సిస్టమ్ ని అన్ని నా కేసుని అంతా డామేజ్ చేస్తున్నారు. డేట్ల పైన డేట్లు. నా 4 years గా నడుస్తుంది కేసు. ముందరికి వెళ్ళనివ్వట్లేదు. ప్రెషర్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారని నేను మీనాక్షి గారికి చెప్పాను. ఏంటంటే ఆవిడ ఇన్ఛార్జ్ కదా అని ఆవిడ యాక్షన్ తీసుకోలేదు. సరే డిసిప్లినరీ యాక్షన్ ఆవిడ తీసుకునే అథారిటీ ఆవిడకు ఉంది, కనీసం చెప్పడానికన్నా ఉంది. ఆవిడ చెప్పట్లేదు. ఎక్కడికి వెళ్ళినా నా వెనకాల జనాలు ఉన్నారు. ఐ డోంట్ నో. ఐ మీన్ వాళ్ళు ఎవరు ఎవరైనా చెప్పను. మీకు బెదిరించిన వాళ్ళు ఎవరు? నంబర్స్ నాకు ఎవరు కూడా తెలియదండి వాళ్ళు. బట్ నేను ఇప్పుడు కోర్టుకు వస్తున్నాను, సెల్ ఫోన్ పెట్టి వీడియోస్ తీసి వచ్చింది అది అని చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఏమైనా పోలీస్ ఆఫీసర్లను కలిసే ప్రయత్నం చేశారా? ఈ విధంగా నన్ను బెదిరిస్తున్నారు, ఈ కేసు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని. నేను వాళ్ళే నన్ను ఫాలో చేసినప్పుడు నేను ఎవరికి చెప్పండి. ఏదన్నా మీడియానే నాకు ఇప్పుడు సపోర్ట్ చేయాలి. ఓకే, అంటే అంటే మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలో చెప్పండి. అసలు పోలీసులు కూడా వెంబడిస్తున్నారు అంటున్నారు. కోర్టుకి ఎందుకు వెళ్ళనివ్వట్లేదు? ఓకే, నా కేసు నేను ఆగస్ట్ లో పెట్టా. నేను అప్పటి నుంచి ఎవరి జోలికి వెళ్ళలేదు. ఓన్లీ లీగల్ జస్టిస్ కోసమే చూస్తున్నాను. నన్ను అనవసరంగా రోడ్డు మీదకి లాగేశారు. ఇంకా దీన్ని దేశవ్యాప్తంగా చేసి నా లైఫ్ థ్రెట్ లో పెట్టారు అందరు కలిసి. ఓకే, ఇప్పుడు మీకు కోర్టు ఆవరణ రానికుండా అడ్డుకుంటున్నారా ఈ పోలీస్ సిబ్బంది ఎవరైనా? ఇండైరెక్ట్ గా అదే చేస్తున్నారు. నేను క్యాబ్ లో దిగంగానే ఈ నంబర్ ఈ క్యాబ్ లో వచ్చి దిగింది అని పోలీసు వాళ్ళు మాట్లాడుతుంది నేనే విన్నాను. కోర్టు లోపల ఎంటర్ అది ఏంటి పార్కింగ్ దగ్గర. ఓకే, ఇంకా బయటకు వచ్చేసాను. నేను కోర్టు నుంచి జస్టిస్ అడుగుతున్నాను కదా. నేను ఎవరు ఏ లీడర్ల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కదా. 8 months నుంచి నేను నా తిప్పలు పడుతున్నాను. ఇలా నన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి? మీతో పాటు మీ లాయర్ లేరమ్మా? లేదండి, లాయర్లు ఎవరు వస్తారు ముందరికి చెప్పండి? ఈ కేసులో ముందరికి వస్తారా? ఓకే, మీరే ఒంటరిగా పోరాటం చేస్తున్నారు అలా అయితే? అదేనండి, అందుకే నేను మీడియా సహాయం తీసుకోలేదు, లీడర్ సహాయం తీసుకోలేదు. నా మానాన్ని నన్ను బ్రతకనివ్వచ్చు కదా. ఓకే, మీడియా ఒకటే సపోర్ట్ చేస్తుంది మీకు? ఏంటి మీడియా ఒకటే సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు మీరు ఇవాళ కాంటాక్ట్ లో ఉన్నారు. నాకు ఇవాళ ఇప్పుడు లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, నన్ను లోపలికి వెళ్ళనివ్వట్లేదు ఫోటోల్లో అందులోకి. ఓకే, మీరేం కోరుకుంటున్నారు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఐ వాంట్ జస్టిస్ అండి. నా కేసుని ఎందుకు నీరుగారుస్తున్నారు? నా తప్పు మీరందరూ ఎన్నో నా మీద డిఫమేషన్ అని డిఫమేటరీ కమెంట్స్ చేశారు. నా మానాన్ని నేను చేస్తున్నాను కదా, నా ఫైట్ నేను చేసుకుంటున్నాను కదా. ఎవరిని నేను పబ్లిసిటీ చేస్తున్నాను? ఎవరిని ఇబ్బంది పెడుతున్నాను? నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు? ముందు నుంచి నా కేసు నీరుగార్చాలని చూస్తున్నారు. సో ఈ కేసుకు సంబంధించి ఎందుకు పడుతున్నారు? ఓకే, ఈ కేసుకు సంబంధించి తెలంగాణ స్టేట్ లో ప్రతిపక్షాలు ఎవరైనా కలిసారా మీరు? నేను ఎవరి జోలికి వెళ్ళలేదండి. నేను ఎందుకు వెళ్ళాలి? నాకు తెలుసు కోర్టు నుంచి నాకు ష్యూర్ గా జస్టిస్ వస్తుంది. నా దగ్గర యాంపుల్ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టే కదా నేను కోర్టుని అప్రోచ్ అయ్యాను. ఓకే, కానీ ఈ ప్రతిపక్ష నాయకులు ఏమైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం ఏమైనా చేశారా తెలంగాణ స్టేట్ ప్రతిపక్ష నేతలు? ఎవరు కూడా నన్ను కాంటాక్ట్ చేయలేదు. నేను ఎవరిని కాంటాక్ట్ అవ్వను కూడా. నాకెందుకండి? బికాజ్ ఐ నో లీగల్ గా నేను నా కేసు ఎంత వెయిట్ ఉంది ఎంత లేదు నాకు తెలుసు కదా. అందుకే కదా నా మీద ఇలా చేస్తున్నారు. నేను ఆల్రెడీ డీసీపీ గారికి ప్రొటెక్షన్ ఆర్డర్ ఇవ్వమని 4 months బ్యాకే పెట్టా. 3 months అయిపోయింది. కమిషనర్ గారి దగ్గరకు వచ్చింది. అయినా సరే ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకోవాలా. నేను మొన్నే ఆర్టీఐ కూడా పెట్టాను, ఎందుకు తీసుకోవట్లేదని. నేను ఏం చేయను చెప్పండి? నేను అలాగే వెళ్తున్నాను లీగల్ గానే, కానీ నేను ఏ లీడర్ దగ్గరికి వెళ్తే నా కేసు ఇన్ని రోజులు పెండింగ్ లో ఉండదు కదా. ఇప్పుడు మీ కేసుకు సంబంధించింది 2 పార్టీల మధ్య తీవ్రంగా గొడవకైతే దారి తీసింది. సో ఈ కేసు విషయం బయటకు ఎలా వచ్చింది? అసలు మీరు ఎవరు కాంటాక్ట్ కాలేదంటున్నారు, వాళ్ళు మీకు కాంటాక్ట్ అవ్వలేదు అంటున్నారు. ఏమంటే ఒక్క నిమిషం, నేను కోర్టు వీళ్ళకి నోటీసులు పంపించా లీడర్లకి. వాళ్ళ దగ్గర ఎవరు తీసుకుంటారో, కోర్టు ఏం నడుస్తుందో, ఎవరు ఏం చూస్తున్నారో నాకేం తెలుస్తుంది? కోర్ట్ ఈజ్ నాట్ మై హోమ్, రైట్? ఎవరైనా కోర్టుకి వెళ్ళొచ్చు, ఎవరైనా డీటెయిల్స్ తీసుకోవచ్చు. దిస్ ఇస్ ఎలక్షన్ టైం. సో వాళ్ళు ఎవరు ఏం చేశారు? నాకు అలా చేయాలంటే ఆవిడ మీద కంప్లైంట్ పెట్టినప్పుడే నేను మీడియాకి ఇచ్చి నేను హైక్ అయ్యేదాన్ని కదా, నాకు చూసుకునేదాన్ని కదా, నేను పిలిచానని. నా ఉద్దేశం కాదు కదా, నాకు జస్టిస్ కావాలనేది కదా.
నా ఒక్కదాన్ని ఇలా చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి? అవునవునండి. కాంగ్రెస్ నుండి ఒక వర్గం మీకు సపోర్ట్ చేస్తుందని అయితే ఒక వాదన అయితే ఉంది, అది ఎంతవరకు నిజమండి? నాకు ఎవ్వరూ కాంటాక్ట్ లేదు, నా కాంగ్రెస్ వాళ్ళు కాదు, ఎవ్వరు కూడా లేరు. అలా ఉంటే నా కేసు ఇన్ని రోజులు పెండింగ్ ఉండదండి. ఓకే ఓకే. న్యూస్ రూమ్ నుండి మన 9+ న్యూస్ ప్రతినిధి రాజ్ కుమార్ మరియు నాంపల్లి కోర్టు నుండి మన 9+ న్యూస్ రిపోర్టర్ కీర్తి లైవ్లో ఉన్నారు. కీర్తి, మీరు చెప్పండి, ప్రస్తుతం అక్కడ నాంపల్లి కోర్టు దగ్గర కాంగ్రెస్ యూత్ నాయకులు మరియు విద్యార్థి నాయకులు మాట్లాడారు. ఒకవేళ వీళ్ళు ఆ బాధితురాలిని వెంబడించకపోతే వీళ్ళకి కోర్టు దగ్గర ఏం పని ఒక కేసు విషయంలో? మనకి వాళ్ళు ఎవరైతే విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు వాళ్ళు చెప్తుంది ఏంటంటే కేవలం మీనాక్షి నటరాజన్ మేడం యొక్క అంటే వాళ్ళ మేడం యొక్క కేసు ఇక్కడికి హీరింగ్కి వచ్చింది, ఏమి కోర్టులోని ఏమి తీర్పు వస్తుంది, అదేవిధంగా ఈ కేసుకు సంబంధించిన ప్రోగ్రెస్ తెలుసుకోవడానికి మాత్రమే మేము ఇక్కడికి చేరుకున్నామని వాళ్ళైతే వాళ్ళ తరఫున అయితే చెబుతూ ఉన్నారు. కానీ మనం ఇక్కడికి ఈ కోర్టు ఆవరణానికి చేరుకునే క్షణంలో కూడా ఇక్కడ భారీగా మహిళా నాయకులు, కాంగ్రెస్ మహిళా నాయకులు కానీ అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకులు కానీ చాలామంది విద్యార్థి కార్యకర్తలు కూడా ఇక్కడ మనకి భారీగా మోహరించడం, అదేవిధంగా వాళ్ళని కట్టడి చేయడానికి ఇక్కడ మనకి పోలీసు అధికారులు కానీ పోలీసులు కానీ భారీగా కూడా ఇక్కడ మనకి భద్రతను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఓకే కీర్తి, ఇప్పుడు ఏమన్నా మన బాధితురాలు ఏమన్నా మీతో మాట్లాడారా ఇక్కడ కోర్టు దగ్గర? బాధితురాలతో ఏమన్నా మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? కూడా మనకి ఏదైతే బాధితురాలు మనం బాధితురాలతో మాట్లాడే ప్రయత్నం చేశాం, కానీ ఆమె అయితే కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కేసు హీరింగ్ కోసం అని చెప్పేసి లోపలికి వెళ్ళడం జరిగింది. ఆమె తర్వాత వచ్చిన తర్వాత అయితే మీడియాతో మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఒక ప్రైవేట్ కేసు అవడం వలన దీంట్లో ఆమె తరఫున న్యాయవాదులు కూడా లేకపోవడంతో ఆమె తన కేసును తననే వాదించుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ మనం ఆమె పొద్దున మన 9+ న్యూస్తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆమె తెలియజేశారు. అదేవిధంగా ఆమెకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఆమెను కొంతమంది వ్యక్తులు వెంబడిస్తున్నారని, కాబట్టి నేను ప్రస్తుతం మీడియా ముఖంగా మాట్లాడడానికి కూడా కొంచెం భయపడుతున్నానని కూడా బాధితురాలు తెలియజేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ కీర్తి. న్యూస్ రూమ్ నుండి మన 9+ న్యూస్ ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్లో ఉన్నారు. ఇప్పుడు రాజ్ కుమార్ చెప్పండి, ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి టోటల్ సినారియో ఏంటి, అసలు ఏం జరగబోతుంది? రైట్ సయ్యద్, ఈ కేసు సంబంధించి ఇప్పుడైతే ఆల్రెడీ మధ్యప్రదేశ్ సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసరు 3 ఎంపీ సీట్లు ఆల్రెడీ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు ఇచ్చినట్టుగా ఏకగ్రీవం అయ్యారు. అక్కడ ఎలక్షన్ కూడా లేదు, ఎందుకంటే నటరాజన్ ఒకవేళ పోటీలో ఉంటే ఎలక్షన్ జరిగేది. సో ఎలక్షన్ లేదు, ఆమె నామినేషన్ రిజెక్ట్ చేశారు. కాబట్టి ఆ ముగ్గురిని ఎంపీలుగా డిక్లేర్ చేశారు. అక్కడ జరిగిన అప్డేట్ అది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఆందోళన అంటే న్యాయ పోరాటం చేసే ప్రయత్నం చేస్తుంది, ఒకవైపు ఈసీ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ ఈసీ వాళ్ళకేం పెద్దగా టైం ఇవ్వలేదు. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఒకవైపు కోర్టులో పోరాటం చేస్తున్నారు, మరొక వైపు మన రాష్ట్రపతిని కలుస్తూ ఉన్నారు. దాంతోపాటు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలి అని పిలుపునిచ్చారు. అంటే ఒకవైపు న్యాయపరంగా మరొకవైపు రాజకీయ పరంగా పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది, ముందుకెళ్తా ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఛాన్సెస్ తక్కువ, పొలిటికల్ అనలిస్టులు కానీ లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ చెప్తా ఉన్నారు, తక్కువ శాతం ఉంది మిన్నాడి నటరాజన్కు పాజిటివ్గా తీర్పు రావడం, అంటే అది దానికి స్టే ఇవ్వడం అనేది. ఎందుకంటే ఆల్రెడీ నామినేషన్ గడువు అయిపోయింది, అంతా అయిపోయింది. ఆల్రెడీ ఆ రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళ ముగ్గురికి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అసలు ఇంకా అయిపోలేదు, ఇంకా పూర్తిగా టైం కూడా ఉంది, ఎలక్షన్ టైం ఉంది, కానీ ఆల్రెడీ ఏకగ్రీవం ఇచ్చేశారు. సో దీంట్లో ఒకవేళ కోర్టు కనుక భావిస్తే, టెక్నికల్గా భావిస్తే ఇంకా టైం అయిపోకముందే మీరు ఎలా ఇచ్చారు, లేదా దీన్ని మళ్ళీ తిరిగి పునఃపరిశీలించాలి, క్రిమినల్ కేసు కాదు కదా. ఎందుకంటే 2 సంవత్సరాలు ఒకవేళ శిక్ష అనుభవిస్తే మాత్రమే దాన్ని అఫిడవిట్లో నమోదు చేయాలి, ఇవ్వాలి ఇన్ఫర్మేషన్, లేకపోతే అవసరం లేదు. ఎన్నో ప్రైవేట్ కేసులు అవుతూ ఉంటాయి. దేశవ్యాప్తంగా ఆమె నాయకులు కాబట్టి రకరకాల ప్రతిపక్ష పార్టీగా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కానీ ముఖ్య అతిథి కానీ చాలా ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటారు నేతలు. అలాంటప్పుడు ఒక స్థానిక పోలీస్ స్టేషన్లో కొన్ని కేసులు ఉంటాయి, ప్రైవేటు వాళ్ళు కొంతమంది పడక ఇలా పార్టీ పరంగా ఇప్పుడు ఈ బాధితురాలు వేసినట్టు చాలా కేసులు ఉంటాయి. సో అలాంటి వాటికి ఎన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎన్నెన్ని గుర్తుంటాయి, ఇది రూల్స్కు విరుద్ధం అనేది కాంగ్రెస్ పార్టీ లీగల్ సంబంధించిన అభిషేక్ సింగ్ కూడా ఇవాళ ఆల్రెడీ ఇవాళ మాట్లాడారు.
సో ఇప్పుడు తనే సుప్రీంకోర్టులో తనతో పాటు బృందం అంతా కూడా వాదించడానికి సుప్రీంకోర్టులో ఉన్నారు, వాదపోవాదాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ. సో ఈ సుప్రీంకోర్టు ఇక్కడ కీలక పాత్ర. రాజ్ కుమార్, ఇప్పుడైతే అభిషేక్ సింగ్ అనే ఎవరైతే చెప్పారో ఆ తర్వాత అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అసలు దీన్ని అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మన వైపు న్యాయం ఉంది అన్న వాళ్ళు కోర్టు దగ్గర, నాంపల్లి కోర్టు దగ్గర అటు కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు కానీ, విద్యార్థి నాయకులు కానీ, ఏదో మహిళా నాయకులు కానీ, వీళ్ళందరూ అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ రోజే ఎందుకు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది? రైట్. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ యొక్క నామినేషన్ తిరస్కారం కూడా కావడంతో అది తెలంగాణ కాంగ్రెస్ మీద పడింది. సో ఇప్పుడు ఆమె ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది హార్డ్ కోర్ కార్యకర్తలు ఉంటారు కాంగ్రెస్ సంబంధించి. మనం గతంలో చూసాం, సుప్రీంకోర్టు జడ్జి మీదనే కొన్ని ఇంకులు పోయడము, చెప్పు విసిరేయడము, కొంతమంది ముఖ్యమంత్రులు, కొంతమంది జాతీయ నేతలు, రాష్ట్ర నేతలు అక్కడక్కడ మీటింగ్స్ పెడుతున్నప్పుడు పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు ఒక అభిప్రాయాన్ని, ఒక సిద్ధాంతాన్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో దానికి వ్యతిరేకంగా ఎదుటి వ్యక్తులు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇలాంటి ఒక సమూహం దగ్గర ఆ వ్యక్తుల మీద దాడులు చేయడము, చెప్పులు విసరడము. నిన్న మనం చూసాం పశ్చిమ బెంగాల్లో టీఎంసీ మాజీ మంత్రి మీద గుడ్లు, ఆయన ఆఫీస్కి వెళ్ళి గుడ్లతో కొట్టారు. అంటే కొంతమంది పార్టీని అభిమానించే వాళ్ళు ఆ పార్టీకి ఏదైనా అన్యాయం జరిగితే కొంతమంది జీర్ణించుకోలేని పరిస్థితి. సో వాళ్ళు చేసేది తప్ప కరెక్టా కాదు, ఆ నాయకుల దృష్టిలో పడాలని కొంతమంది. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దవాళ్ళ దృష్టిలో పడితే, ఇలాంటి నిరసనలు చేస్తే, ఇలాంటి అటాక్ చేస్తే ఏదో కేసులు అవుతాయి, మీడియాలో వస్తాం, మాకు ఫేమ్ వస్తుంది, రేపు ఏదైనా అవకాశం ఉంటుంది, పార్టీ కోసం పోరాడడం, ఇదొక వర్గం అయితే, కొంతమంది నిజంగానే పార్టీని గౌరవించే వాళ్ళు కూడా ఒక బ్యాచ్ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే పార్టీకి వ్యతిరేకంగా ఏదైనా జరిగిన వ్యక్తులైనా ఇలా చేస్తే వాళ్ళ మీద దాడులు తిరగడం అనేది మనం దేశవ్యాప్తంగా చాలా సంఘటనలు చూసాం. మనం సడన్గా జరుగుతూ ఉంటాయి. ఇవాళ కూడా ఇంతకుముందు మన కీర్తి మాట్లాడిచ్చింది అక్కడ, మేము కేవలం ఆ కోర్టు ఆ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ప్రోగ్రెస్ తెలుసుకోవడానికి వచ్చినామన్నారు. కానీ ఒకవేళ అదే కాకపోవచ్చు, ఒకవేళ ఈ బాధితురాలకు అనుకూలంగా మీనాక్షి నటరాజన్కు వ్యతిరేకంగా ఒకవేళ లోపల తీర్పు వచ్చిందనుకోండి, సడన్గా ఆమె మీద అటాక్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి ఉద్దేశంతో కూడా రావచ్చు, రెండూ ఉండొచ్చు. వాళ్ళు చెప్పింది కావచ్చు, లేదంటే ఒకసారి దాడులు కూడా జరిగిన సంఘటనలు కూడా మనం చాలా చూసాం. ఓకే రాజ్ కుమార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇప్పటి వరకు ఉన్న బ్రేకింగ్ న్యూస్. మరో బ్రేకింగ్ న్యూస్లో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.